తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలను ప్రవేశపెడతామంటూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన హామీని నేడు ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ కార్యక్రమం ద్వారా మొదలుపెట్టారు. 60 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి 3,000 రూపాయల పెన్షన్ ని 4,000కు పెంచారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండల కేంద్రం నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిగిలిన పథకాలను సైతం త్వరలోనే అమలు చేస్తామంటున్న ఎమ్మెల్యే సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో అనంతపురం కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాగానే సూపర్ 6 పథకాలను ప్రవేశపెడతామంటూ నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిజ్ఞ ఈ రోజు అయితే అక్షరాల నిజం చేసుకుంటున్నాడు. మొట్టమొదటిసారిగా ఈ రోజు ఎన్టీఆర్ పెన్షన్ల ద్వారా ఈరోజు లబ్ధిదారులకు అయితే అందించినారు. గతంలో 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తూ ఈరోజు మొట్టమొదటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా చూసుకుంటే పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె సింధూరారెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఆమె మాటలు తెలుసుకున్నాం. మేడం చెప్పండి, 4,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నారు, ఎలా ఉంది మీ ఫీలింగ్ ఈరోజు? చాలా ఆనందంగా ఉందండి. ప్రచారం టైంలో సూపర్ 6 పథకాల్లో ముఖ్యంగా వచ్చిన ఒక పథకం 3,000 నుంచి 4,000 పెన్షన్ చేయడం అనేది. గత ప్రభుత్వం 250 చొప్పున గత 5 సంవత్సరాలుగా విడతల వారీగా 3,000 చేశారు. వెంటనే 2,000 నుంచి 3,000 వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నట్టు చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే రాగానే వచ్చిన నెలకే అరియర్స్తో పాటు 7,000 రూపాయలు ఇవాళ ఒక్కొక్క పెద్దవాళ్ళకి, పెన్షనర్స్కి ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారంటే ఫస్ట్ మాట నిలబెట్టుకున్న దాంట్లో ఇదే. మీకు ప్రతిదీ ఇంకా జరగబోయే 5 సంవత్సరాలు కూడా, రాబోయే 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో సూపర్ 6 పథకాలతో పాటు అన్ని పథకాలు కూడా ఖచ్చితంగా ప్రజలకు అందేలా చేస్తారు అనే దానికి ఇదే మెయిన్ ఎగ్జాంపుల్ అండి. ఇవాళ మీరు చూసుకుంటే 65 లక్షల కుటుంబాలకి పెన్షన్లు అందుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ 4,400 పైచిలకు కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో అందజేస్తున్నారండి. అలా అంటే ఇది చూసుకుంటే సంవత్సరానికి దాదాపు 34,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ రూపంలోనే ప్రజలకు అందజేయడం జరుగుతుంది. ఇది దేశ స్థాయిలోనే ఒక రికార్డ్, ఆంధ్రప్రదేశ్ చేస్తున్న గొప్ప రికార్డ్ అని చెప్పాలి. ఇప్పుడు చూస్తున్న ధరలు, బయట చూస్తున్న ధరలతో పోల్చుకుంటే ఇలాంటి ఒక పెన్షన్ పెద్దవాళ్ళకు అందజేయడం అనేది చాలా గొప్ప విషయము. వర్క్ చేయకోకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వికలాంగులు కానీ, పెద్దవాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు చాలా మంచిగా ఒక పథకాన్ని ముందు తీసుకొచ్చి బెనిఫిట్ అవ్వడం కోసం, మన సీనియర్ సిటిజన్స్ కోసం చాలా మంచి పథకం. మనమందరం చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకోవాలి. థ్యాంక్ యూ. అయితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ ఒకేసారి 2,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే మరోసారి అధికారంలోకి రాగానే 3,000 నుంచి 4,000 రూపాయలు చేయడం జరిగింది. దీనిపైన మరింతగా మనతో పాల్పంచుకోవడానికి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంటే ఒకేసారి 200 నుంచి 2,000 చేశారు, మరి ఇప్పుడు 3,000 నుంచి 4,000 చేశారు, దీనిపైన మీ స్పందన? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది పండగ జరుపుకుంటున్నారు. కారణం ఏమంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి సహాయం చేయాలని ఒక పెద్ద ఆలోచన చేత ఎన్నికల్లో ఏ విధంగా చెప్పారో ఈరోజు 4,000 రూపాయలు అట్ ఏ టైం 3,000 రూపాయలు అదనంగా కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నామంటే ఇది చాలా చాలా మంచి కార్యక్రమం. పేదల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం ఎల్లవేళ కృషి చేస్తుందని ప్రబలమైన నిదర్శనం. ఈరోజే 65,31,000 మందికి దాదాపు 4,400 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. కష్టకాలం ఇది, అంటే మీ ఖాళీ ఖజానా ఉంది. మొత్తం ఇబ్బందులు ఉన్న సమయంలో కూడా మాట చెప్పిన విధంగా, ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఈ పొద్దు 4,000 రూపాయలు ఇస్తున్నాం. అదే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 1,000 రూపాయలు పెంచేదానికి దాదాపు 5 ఏళ్ళు తీసుకున్నారు. 5 రోజులకే ఇమీడియట్గా మనము 4,000 రూపాయలు ఇస్తున్నామంటే ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎంత కమిట్మెంట్ ఉంది, ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంతేకాకుండా ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం. మొదట 200 ఉండే పెన్షన్ 1,000 రూపాయలు చేస్తాం, 1,000 2,000 రూపాయలు చేస్తాం.
అంటే 1800 రూపాయలు అట్ ఎ టైం పెంచాం. ఇప్పుడు అట్ ఎ టైం 1000 రూపాయలు పెంచాం. రాష్ట్రం అంటే ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే ఈ ఖచ్చితంగా అన్ని పథకాలు అమలవుతాయి. ఈ రోజున మేము చేసిన సూపర్ 6 పాయింట్ చూస్తే చిన్న కుటుంబానికి అయితే 2 లక్షలు వస్తాయి, పెద్ద కుటుంబానికి అయితే 5 లక్షలు వస్తాయి. ఇంక నుంచి పేదరికం ఆంధ్రప్రదేశ్లో ఉండదు అనే దానికి ఇంతకంటే పెద్ద తర్కాన్ని మేము ఉండదు. ఇది తూచా తప్పకుండా ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇంటికి పోయి ఇస్తున్నాం. ఈరోజు రాత్రి లోపలే 90% పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలంతా ఎన్ని జన్మల రుణం తీర్చుకోవాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఆయన యొక్క దార్శనికత కానీ, ఆయన ఉదారత్వం కానీ, ఆయన గొప్పతనం కానీ దీంట్లోనే స్పష్టమవుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే పేదలకు అయితే లబ్ధి చేకూరుతుందని ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతి అని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు అంటున్నారు. అలాగే ప్రజల్లో సైతం ఈ రోజు పూర్తిగా ఆనందం వ్యక్తమవుతుంది అంటున్నారు. ఒకేసారి 4000 రూపాయలు పింఛన్ తీసుకోవడం నిజంగా ఇది గొప్ప కార్యక్రమం అని అయితే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఎమ్మెల్యే సింధూర్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్ రాజ్ న్యూస్ అనంతపురం.